హలో నమస్తే. ఆపరేషన్ సింధూర్ మీద నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి డిబేట్ దాని గురించి మనం మాట్లాడదాము. జస్ట్ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు పార్లమెంట్ ఆపరేషన్ సింధూర్ మీద గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ వాళ్ళకి రిప్లై ఇచ్చింది, గవర్నమెంట్ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసింది, డిస్కషన్ అయితే చేశారు నిన్న. గవర్నమెంట్ కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. బట్ ఇక్కడ మనం అపోజిషన్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీని గురించి మాట్లాడుతున్నాము. అసలు అపోజిషన్ లీడర్స్ అడిగిన ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చారా లేదనే పాయింట్లోనే మనం మాట్లాడదాం ఈ వీడియో. ఓకే, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు చాలా రోజుల నుంచి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఇప్పుడు నిన్న ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అపోజిషన్ క్యాంప్ తరపు నుంచి మాట్లాడింది గౌరవ్ గొగోయ్, ఒక లీడర్, కాంగ్రెస్ లీడర్ మాట్లాడాడు అపోజిషన్ పార్టీ తరపు నుంచి. ఇతను అడిగిన ప్రశ్నలు చాలా సింపుల్గా కొన్ని ప్రశ్నలు వేశారు. ఏంటంటే, ఎందుకు గవర్నమెంట్ వాజ్ అనేబుల్ టు అప్రహెండ్ ది టెర్రరిస్ట్స్, ఎందుకు ఇప్పటికి కూడా గవర్నమెంట్ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయలేకపోయింది అనే ఒక ప్రశ్న అడిగాడు. ఓకే, రెండోది సీజ్ ఫైర్. ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా మీ వైపు ఉన్నప్పుడు, మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, అన్కండిషనల్గా దేశం మొత్తం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారే చెప్పారు, పాకిస్తాన్ మన ఇండియా ముందు మోకరిల్లింది అని చెప్పారు. నీల్ డౌన్, పాకిస్తాన్ నీల్ డౌన్ అని స్టేట్మెంట్ చేశారు మోడీ గారే. when the Pakistan was about to kneel down, then why did you announce the Sindoor ceasefire? Why did you announce a ceasefire అనేది ఒక ప్రశ్న అడిగారు వీళ్ళు. దేశమంతా మీ ఉన్నారు కదా, కమాన్ మేము మీ సపోర్ట్ చేస్తామన్నాం కదా, వాళ్ళు ఎలాగో పాకిస్తాను మీ దగ్గరకు వచ్చి మోకరలించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మీరు సీజ్ ఫైర్కి వెళ్ళారు అని ఒక ప్రశ్న అడిగారు వీళ్ళు. ఓకే, అంటే వీళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు. ఇంకొకటి, పాకిస్తాన్ ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్కి డబ్బులు రిలీజ్ చేసింది. అంటే ఇది మన భారతదేశంలో డిప్లొమాటిక్ స్ట్రాటజీలో ఫెయిల్ అయ్యాం మనం. అవతల యుద్ధం స్టార్ట్ అవగానే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ వాడికి డబ్బులు ఇచ్చాడు. మనం డిప్లొమాటిక్గా మన వైపు నుంచి కూడా మీరు యుద్ధం టైంలో అలాంటి డబ్బులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం డిప్లొమాటిక్ ఆ స్ట్రాటజీలో ఫెయిల్ అయ్యాము. ఎందుకు ఫెయిల్ అయ్యారని అడిగాడు ఇతను ఒక ప్రశ్న. ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాడు ఈయన అడిగింది ఏంటంటే, ఇప్పటికి 100 రోజులు అయినప్పుడు కూడా ఇంకా మనకి న్యాయం జరగలేదు. వీళ్ళకి పాల్గామ్ సంబంధించినటువంటి ఇన్నోసెంట్ సిటిజన్స్ వాళ్ళంతా అమాయకులను బలి తీసుకున్నారు మన భారతీయుల్ని. మరి మన భారతీయులను చంపేసినటువంటి ఆ టెర్రరిస్టుల్ని మీరు ఎంతవరకు 100 రోజులైనా సరే ఇంకా పట్టుకోలేకపోయారు. మరి వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు వాళ్ళ కుటుంబాలకి అని ఈయన ఒక ప్రశ్న వేశాడు. ఇంకోటి ఈయన అడిగింది ఏంటంటే, అసలు టెర్రరిస్టులు అనేవాళ్ళు పహల్గామ్కి ఎలా వచ్చారు, మీ దగ్గర ఆన్సర్ ఉందా అని అడిగాడు. హౌ డిడ్ ద టెర్రరిస్ట్ రీచ్ పహల్గామ్, దాన్ని మీరు ఆన్సర్ చేస్తారా అని అడిగాడు. ఇంకోటి, హౌ డిడ్ ది అటాక్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనేది కూడా ఒక ప్రశ్న అడిగాడు ఆయన. మళ్ళీ ఇంక భవిష్యత్తులో జరగకుండా వాట్ ఆర్ ద మెజర్స్ యూఆర్ టేకింగ్, మళ్ళీ ఇప్పుడు ఇలాంటివి జరగకుండా మనం ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది చెప్పండి అనేది ఒక ప్రశ్న వేసాడు ఆయన. అంటే ఫైనల్గా ఈయన ఏమంటారంటే, గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రివెంట్ ద మెసాకర్. మనం ఒక ప్రివెన్షన్లో ఫెయిల్ అయ్యాము. అఫ్కోర్స్ అది అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసాము, ప్రతీకారం తీర్చుకున్నాము. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా, ప్రౌడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్మీ. బట్ వై డిడ్ ద గవర్నమెంట్ ప్రివెంట్ సచ్ అటాక్? అసలు జరగకుండానే చూసుకోవడంలో గవర్నమెంట్ విఫలమైంది కదా అనేది ఈయన అడిగినటువంటి ఒక ప్రశ్న. ఓకే, కొన్ని క్వశ్చన్స్ వేసాడు ఆయన. హౌ మెనీ ఆఫ్ అవర్ ఫైటర్ జెట్స్ వర్ డౌన్, ఎందుకు అంటే మనం ముందుగానే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఎన్ని ఫైటర్ జెట్స్ని మనం కోల్పోయాము. అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళే చెప్పారు, మేము ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఎన్ని కోల్పోయాం, ముఖ్యంగా రఫేల్ జెట్స్ అనేవి అవి కోల్పోవడం అనేది మనకి పెద్ద లాస్. అది రఫేల్ జెట్ కోల్పోవడం అనేది లాసు. రఫేల్ జెట్లు ఏమైనా కోల్పోయినా లేవు అనేది మీరు ప్రజలకు చెప్పలేదు అని అన్నాడు అనమాట. సో ఇది ఆయన అడిగినటువంటి
ట్రంప్ గారు ఇప్పటికీ 26 టైమ్స్ నేను మీడియేట్ చేశాను, నేను మీతో వ్యాపారం చేయను, మీరు ఆపకపోతాను బెదిరించానని డిఫరెంట్ ప్లాట్ఫామ్లో 26 సార్లు ట్రంప్ గారు చెప్పారు. దాని మీద మీరు సమాధానం చెప్పండి అని ఒక ప్రశ్న అడిగారు. అఫ్కోర్స్ జయశంకర్ గారు నిన్న అలాంటిది ఫోన్ కాల్, మోడీ గారికి ట్రంప్ గారికి ఫోన్ కాల్ జరగలేదని చెప్పాడు ఆయన. బట్ ఇది 26 టైమ్స్ ఆయన రిఫర్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో ట్రంప్ గారు, నేను యుద్ధం ఆపానని చెప్పేసి. దానికి మీరు సమాధానం చెప్పండి అని ఒక ప్రశ్న అడిగాడు ఇది అపోజిషన్ నుంచి. ఇంకొకటి, అంబులెన్స్ రావడానికి గంట సేపు ఎందుకు పట్టింది అనే ప్రశ్న కూడా ఈయన లేవనెత్తాడు నిన్న పార్లమెంట్లో అపోజిషన్ నుంచి. అండ్ అల్టిమేట్గా ఏమంటాడంటే, హూ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్? సంబడీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఎవరిని మనం ఇప్పుడు రెస్పాన్సిబుల్ చేయాలి? జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అథారిటీస్ని మనం రెస్పాన్సిబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అధికారుల ఫెయిల్యూర్ కాదు ఇది, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్న సెక్యూరిటీ పెట్టాలి. హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా దాని గురించి అని ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ గురించి క్వశ్చన్ చేయడం జరిగింది అపోజిషన్ క్యాంప్ నిన్న. అండ్ ఆల్సో ఆయన ఏమన్నారంటే, ఇది ఒక స్టేట్మెంట్ చేశాడు, ది గవర్నమెంట్ ఈజ్ సో వీక్ and cowardly that it is said that tour operators are responsible for taking people to Baisaran without the permission of license. ఇది ఎంత టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత మీరు టూర్ ఆపరేటర్స్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు, పర్మిషన్ లేకుండా మీరు వీళ్ళందరిని తీసుకుని పహల్గామ్ ఎందుకు వెళ్ళారని చెప్పేసి ట్రైంగ్ టు బ్లేమ్ టూర్ ఆపరేటర్స్. అది కరెక్ట్ కాదు, టూర్ ఆపరేటర్స్ యొక్క ఇష్యూ కాదు అది. అది ఒక టెర్రర్ అటాక్ జరిగింది, గన్నులు పట్టుకొని వెళ్ళారు పహల్గామ్ వరకు, గన్నులు పట్టుకొని ఎలా వెళ్ళగలిగారు అంత దూరం అనేది ఈయన అడిగినటువంటి ప్రశ్న. ఓకే, ఇంకొక ప్రశ్న ఏం లేవనెత్తింది, మోడీ గారు ఇప్పటి వరకు కూడా పహల్గామ్ ఎందుకు వెళ్ళలేదు? రాహుల్ గాంధీ గారు ఇప్పటికి వెళ్ళి చూశారు కదా, ఒక అపోజిషన్ నాయకుడు వెళ్ళాడు పహల్గామ్కి, బట్ మోడీ గారు ఇంతవరకు వెళ్ళలేదు అనే దాని మీద కూడా అడిగారు. ఓకే, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఈయన ఒక స్టేట్మెంట్ చేశాడు. ఈయన ఏం చేశాడంటే, ఇదిగోండి మేము ఇది ఆపరేషన్ తందూర్ చేస్తారనుకున్నాము, మీరు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి చాలా లేట్గా మీరు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు మన ఇన్నోసెంట్ భారతీయుల్ని 26 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఒక క్రిమినల్స్, టెర్రరిస్టులు అనేవాళ్ళు, వాళ్ళని తందూరు కాల్చినట్టు కాల్చాల్సింది మీరు. తందూర్ని అంటే తెలుసుగా, చికెన్ తందూర్ని కనుక ఫ్రై చేస్తారు, రోస్ట్ చేస్తారు కదా, ఆయన ఇది స్టేట్మెంట్ చేశాడు. మీరు ఆపరేషన్ తందూర్ చేయాలంటే మీరు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి లేట్ చేశారు. ఇది ఏమన్నాడు ఆయన, సమాజ్వాదీ పార్టీ ఎంపీ రమాశంకర్ రాజ్భార్ on Monday said in the Lok Sabha that the country wanted Operation Tandoor after the Pahalgam terror attack to roast the terrorist responsible for it and not Operation Sindoor. ఏమన్నాడంటే, see, it should have been initiated in 3 days, but it was carried out after 17 days. 3 రోజుల తర్వాత ఇమ్మీడియట్గా రియాక్ట్ అయితే వాళ్ళు దొరుకుండేవాళ్ళు, మీరు 17 days తర్వాత మీరు రియాక్ట్ అయ్యారు అని ఒక ప్రశ్నలు ఏమైనా ట్రై చేశాడు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. 3 రోజుల క్రితం చిదంబరం గారు ఒక నేషనల్ ఛానల్లో కూర్చొని కొన్ని ఇంటర్వ్యూలు చేస్తే, ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు ఏమైనా అది అఫ్కోర్స్ కాంట్రవర్సీ అయింది. ఆయన ట్వీట్లు రీట్వీట్లు జరిగిన ఈయనకి భారతీయ జనతా పార్టీకి సంబంధించి. చిదంబరం గారు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ అన్విల్లింగ్ టు డిస్క్లోజ్ వాట్ ఎన్ఐఏ హ్యాస్ డన్. అంటే ఇప్పుడు ఇంతవరకు ఎన్ఐఏ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారు అనేది గవర్నమెంట్ బయటపెట్టట్లేదు. హ్యావ్ దే ఐడెంటిఫైడ్ ద టెర్రరిస్ట్? అసలు ఆ టెర్రరిస్టులు ఎవరు అనేది ఐడెంటిఫై చేశారు ఇంతవరకు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ దే కుడ్ బి ఫ్రమ్ హోమ్ మేడ్ టెర్రరిస్ట్ ఆల్సో అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే మనం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు అని చెప్పేసి మనం అంటున్నాము, బట్ ఏనేమంటాయంటే ఈ ఛాన్స్ కూడా ఉంది కదా, అసలు పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు కాకుండా ఇక్కడే తయారైనటువంటి, ఇప్పుడు ఉగ్రవాదులు ఇండియాలో కూడా తయారు చేస్తున్నారు ఉగ్రవాదుల్ని, ఇండియాలో తయారైనటువంటి ఉగ్రవాదులు అయి ఉండొచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే,
మనం ఎక్కడో పాకిస్తానోడు అని చెప్పి ఎక్కడెక్కడో ఎతుకుతున్నాము, వాడు ఇక్కడే ఉండి ఉండొచ్చు కదా అని యాంగిల్లో ఏని చెప్తే దాన్ని వాళ్ళు కట్ చేసి తిప్పారు. ఏమని, పాకిస్తాన్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ట్రై చేశాడు చిదంబరం అని చెప్పేసి వాళ్ళు బాగా రోస్టింగ్ చేశారు, ట్రోలింగ్ చేశారు ఆయన చిదంబరం గారిని. కాంగ్రెస్ ఈజ్ ట్రైంగ్ టు గివ్ క్లీన్ చిట్ టు పాకిస్తాన్ అనేటువంటి యాంగిల్లో దేవర్ ట్రోల్డ్ బై ఎస్పెషల్లీ చిదంబరం. ఓకే, బట్ లేటర్ రీట్వీటెడ్ ఏదో ఒక రీట్వీట్ చేశాడు ఆయన చిదంబరం గారు. ఆయన ఏం రీట్వీట్ చేశారు, ఇది నేనేమన్నాను మీరేమన్నారు, ఓకే యు ఆర్ హైడింగ్ ద లాసెస్ అన్నాను. యుద్ధంలో లాసెస్ అనేవి కామను, కాకపోతే బీ అప్ ఫ్రంట్ అన్నాడు. యూ షుడ్ బి అప్ ఫ్రంట్ అంటే ఓపెన్గా ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి పబ్లిక్కి ప్లస్ జవాన్లకి కూడా షేర్ చేయాలి అని ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. అది విన్స్టన్ చర్చిల్ రెఫరెన్స్ ఇచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు విన్స్టన్ చర్చిల్ అని అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఉండేవాడు. విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధానమంత్రి. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ప్రతిరోజు సాయంత్రానికి మనం ఎన్ని కోల్పోయామో అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా ప్లెయిన్గా చెప్పేవాడు. అలాగే మనం కూడా ఒక అప్ఫ్రంట్గా ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి, మనకి ఎంత నష్టం వచ్చింది అనేది మీరు చెప్పాలి, కానీ లాసెస్ని మీరు హైడ్ చేస్తున్నారని ఒక కామెంట్ చేశాడు ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన. దీనికి అఫ్కోర్స్ దానికి కాకుండా దీన్ని ఎందుకు ట్రోల్ చేశారంటే అదే మన హోమ్ మేడ్ టెర్రరిస్టులు అయి ఉండొచ్చు కదా, మీరు పాకిస్తానీ టెర్రరిస్టుల అని చెబుతున్నారు అన్నదాన్ని పాకిస్తాన్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అది ట్రోలింగ్ చేశారు. సో దానికి ఈయన ఒక రీట్వీట్ చేశాడు. ఈయనేమన్నాడు, ఎందుకంటే ట్రోలింగ్ చేయటాలు రకరకాల ట్రోలింగ్ ఉంటాయి, దాంట్లో దరిద్రమైన ట్రోలింగ్ ఏంటంటే ఇది అని ఒకటి చెప్పాడు. ఏంటి దరిద్రమైన ట్రోలింగ్ ఇదా, ట్రోల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ అండ్ యూజ్ డిఫరెంట్ టూల్స్ టు స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్. ది వర్స్ట్ కైండ్ ఈజ్ ద ట్రోల్ హూ సప్రెసెస్ ది ఫుల్ రికార్డెడ్ ఇంటర్వ్యూ, takes 2 sentences, mutes some words and paints the speaker in a black color. That's worst troll. అంటే చాలామంది ట్రోల్ చేస్తుంటారు. ఆ ట్రోల్స్ మొత్తంలో దరిద్రమైనటువంటి ట్రోలింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ మొత్తాన్ని ఇగ్నోర్ చేసి దాంట్లో 2-3 లైన్లు తీసుకొని వాటిలో కొన్ని పదాలు మ్యూట్ చేసి స్పీకర్ని బ్లాక్ కలర్లో పెయింట్ చేయడానికి చేసేటువంటి ట్రోలింగ్ ఉంది, అది దరిద్రమైన ట్రోలింగ్ అని చెప్పి ఈయన ఒక ఇచ్చేశాడు. ఓకే సరే, ఎనివే రాజ్నాథ్ సింగ్ గారు దీని గురించి మాట్లాడారు. ఆయన క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు రాజ్నాథ్ సింగ్ గారు చేసింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెల్ కోఆర్డినేటెడ్ స్ట్రైక్, హిట్ 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ విత్ ప్రెసిషన్. మేము కావాలని టార్గెటెడ్గానే మేము చేసాము, ఎస్కలేషన్ లేకుండా అనేది రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది. ఇన్ దిస్ ఆపరేషన్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ మోర్ దాన్ 100 టెర్రరిస్ట్, 100 కంటే టెర్రరిస్టులని ఎక్కువగా మేము చంపేశాము. దేర్ ట్రైనర్స్, హ్యాండ్లర్స్, అసోసియేట్స్ వర్ కిల్డ్ and most of them were linked to terrorist organizations such as Jaish-e-Mohammed, Lashkar-e-Toiba and Hizbul Mujahideen. ఇది మొత్తం ఆపరేషన్ 22 నిమిషాల్లో కంప్లీట్ చేశామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్. జయశంకర్ ఆల్సో మేడ్ ఫ్యూ స్టేట్మెంట్స్. జయశంకర్ గారు చెప్పింది ఏంటి, ఇదిగోండి ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి మాకు కాల్ వచ్చింది, ఆర్మీ సోర్సెస్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు రెడీగా ఉన్నారు సీజ్ ఫైర్కి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మేము సీజ్ ఫైర్కి వెళ్ళాము అని ఈయన జయశంకర్ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. మోర్ ఓవర్ ఈయన ఇంకొకటి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాడు. నో ఫోన్ కాల్ టుక్ ప్లేస్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. అంటే మోడీ గారికి ట్రంప్ గారికి అసలు కన్వర్సేషనే జరగలేదు అని అన్నారు. మరి వాళ్ళిద్దరి కన్వర్సేషనే జరగనప్పుడు ట్రంప్ గారు 26 టైమ్స్ ఎందుకు క్లెయిమ్ చేశాడు? పాయింట్ 1, ఆయన క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు ఆయన ట్వీట్కి రీట్వీట్ కొట్టి నువ్వు అబద్ధం చెప్తున్నావని ఎందుకు చెప్పలేదు? పాయింట్ 2, ఇప్పుడు మన లోకేష్ గారు కనుక చాలా ట్వీట్లు చేస్తూ ఉంటాడు, ఎవరో ట్వీట్ చేస్తే దానికి రీట్వీట్ కొట్టి ఫేక్ అని కొడుతూ ఉంటాడు. లోకేష్ ట్విట్టర్లో చాలా చూసినా. ఓకే, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద ఫేక్ అని కొడతారు, వాళ్ళు ఫేక్ అని కొడతారు, ఎందుకంటే కౌంటర్ చేస్తారు అది నిజం ఫేక్ అయినప్పుడు, అంటే ఫేక్ అని వాళ్ళు భావించినప్పుడు. ఫేక్ అంటే వీళ్ళ పాయింట్ వీళ్ళు కరెక్ట్, వాళ్ళ పాయింట్లో ఫేక్ అని. ఇప్పుడు అలాగే మీకు ట్రంప్ గారు అబద్ధం చెప్తున్నారు అని అనిపించినప్పుడు మీరు రీట్వీట్ కొట్టాలి కదా. ట్రంప్ గారు వై ఆర్ మేకింగ్ సచ్ కామెంట్స్, మీరు మాతో ఎప్పుడు మాట్లాడారు, మీరు అనలేదు కదా ఇప్పుడు అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఓకే, మోర్ ఓవర్ ట్రంప్ ముందు ఎందుకు
అందరికంటే ముందు మరి ఆయన ఏం మాట్లాడినప్పుడు మరి ఆయనకి ఎలా తెలిసింది? ఫస్ట్ ఆయనకైతే ట్వీట్ చేశాడు, ది సీజ్ ఫైర్ వెళ్ళారు ఇద్దరని చెప్పేసి. అని అపోజిషన్ వాళ్ళు అంత నాట్ హ్యాపీ విత్ ద ఆన్సర్ గివెన్ బై అఫ్కోర్స్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. ఇనేమనంటే పీపుల్ హూ డిడ్ నథింగ్ హ్యావ్ ది temerity to question the government which brought down Bahawalpur and Muridke terror sites అని ఈయన ఒక స్టేట్మెంట్. అంటే ఏమీ చేయనటువంటి అపోజిషన్ వాళ్ళు గవర్నమెంట్ని అడగటానికి ధైర్యం చేయడానికి ముందుకు వస్తున్నారు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. నాకు తెలిసిన మరి కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో అపోజిషన్ కూడా అంతే కష్టపడుతుంది. ప్రభుత్వం ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అపోజిషన్ కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తుంది. మీరేం చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు. పీపుల్ హూ డూ నథింగ్ విల్ క్వశ్చన్ ది గవర్నమెంట్ అంటే దే ఆల్సో డూయింగ్. అపోజిషన్ ప్రధానమంత్రి దేశమంతా ఎలా తిరుగుతున్నాడో అపోజిషన్ లీడర్ కూడా అంతే తిరుగుతున్నాడు కదా. ప్రధానమంత్రి గారు ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల్లో తప్పులను ఎత్తి చెప్తుంది అపోజిషన్ కదా. సో కాబట్టి అపోజిషను రూలింగ్ ఇద్దరు కూడా హార్డ్ వర్క్ చేస్తారు. ఇద్దరు హార్డ్ వర్క్ చేసే దేశాన్ని నిలబెడతారు. అంతే తప్ప యూ హ్యావ్ డన్ నథింగ్, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనేటువంటి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఇది ఆపరేషన్ సింధూర్ ఏది అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.